క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ శ్రేష్టమైన ఆరాధనా సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మన హృదయాలే ఆయన ఆలయముగా దేవుని ఆరాధించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దయచేసి ఆశతో ఆసక్తితో కూడి భక్తి శ్రద్ధలతో దేవుని ఆరాధించుటకు మరి కుటుంబాలుగా మరి సమకూర్చబడాలని కోరుకుంటూ మరి ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములు పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము కూర్చుండయును. గూఢార్థము గల దానికి నేను చెవి ఒగ్గెదను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ పరిశుద్ధ దినమందు ఈ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా నీ ఆరాధన ప్రారంభించుటకు, నీ వాక్యమును అందించుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియులు ప్రభు అనేక మంది తమ తమ గృహాల్లో ఉండి ఆరాధనలో పాల్గొంటుండగా మీ సన్నిధి ప్రసంత కృమరింప చేయండి. ఆధ్యాత్మిక వర్తమానాన్ని వినిపించండి. ఆలకించి ఆధ్యాత్మిక ప్రబోధాన్ని చెవియొగ్గి విని తద్వారా ఆధ్యాత్మిక పరివర్తనలోనికి రాగలున్నట్లుగా మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి 444వ కీర్తన జ్యోతిగా మమ్ము చేయుమో దేవా అనే కీర్తన పాడుకుందాం. 444వ కీర్తన. జ్యోతిగా మమ్ము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. జ్యోతిగా మమ్ము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి, నీతి ప్రేమల తోడ హృదయము నింపి మము నడిపింపుమయ్యా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగ మమ్ముని మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. సంగమున నీ కీర్తి కనబడగా, పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి చేయుమయా. భంగపరచెడి కక్షలన్నిటి, బాధపరచెడి శక్తులన్నిటి పారదొలగ శక్తి నిడిని భక్తి కాంతిని చూపినాలో. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుమో దేవా. నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి, నీ కొరకు కనిపెట్టుచున్నవయా. అన్ని వేళల నీ సువార్తను అందరికి ప్రకటింప మనసున నాశనిడిని వార్త వెలుగును అన్ని దిశలకు చాటునట్లుగా. జ్యోతిగా మము చేయుమో దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుము దేవా. సమయమును వరములను సంగితివి, మా రక్షకాదన సంపదను నీ వేయు సంగితివి.
విమల జీవితమందు వాణిని విరివిగా నితరులనకు సంగి వీర త్యాగార్పణములతోని వెలుగు ప్రసరింపంగ చేయను జ్యోతిగా మము చేయుము దేవా. ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగ చేయుము దేవా. ప్రార్థన చేసుకుందాం. దేవుని దయా సంకల్పాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు తన కృపను అనుగ్రహించి సజీవులుగా నిలిచి ఉండుటకు దేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన ప్రియులు కొందరు వెళ్ళిపోయారు. మరి వారు వెడలిపోయారా లేక మనము విడిచిపెట్టబడ్డామా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే వెళ్ళిన వారు దేవుని దయా సంకల్పాన్ని బట్టి భౌతిక జీవిత ప్రాణాన్ని ముగించారు. మనం ఇంకా మిగిలి ఉన్నాం. ఒకవేళ మనలో దేవుడు కోరిన మార్పు కొరకైన నిరీక్షణలో దేవుడు మనకు ఆయుష్ పెంచాడేమో, లేకపోతే దేవుని చిత్తానుసారంగా మలసపట్టడానికి దేవుడు నీ వైపు నా వైపు ఆశతో తేరి చూస్తున్నాడేమో ఆలోచించాలి, ప్రార్థన చేయాలి. అదే రీతిగా దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం ఈ కరోనా ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య మరి 2వ దినవృత్తాంతములు 7:14 ప్రకారం మరి ఆయన పేరు పెట్టబడిన ప్రజలు తాము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి ఆయన్ని వెతికి తమ చెడు నడతలు విడిచినడల ఆకాశం నుండి ఆలకించి నేను వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడు. కాబట్టి మన దేశము స్వస్థపరచబడాలంటే ఆయన పేరు పెట్టబడిన ప్రజలు ప్రార్థించాలి. ప్రార్థించాలి అంటే ఆయన వెతకాలి. వెతకాలి అంటే ముందుగా మనం ఏ త్రోవలో ఉన్నామో ఆ చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ చెడు మార్గంలో ఆయన వెతికితే ఆయన మనకు కనిపించదు. కాబట్టి ఆయన వెతకాలి. ఆయన కనుగొనాలంటే ఆ చెడు మార్గములను, చెడు త్రోవలను విడిచిపెట్టి దేవుని మార్గం వైపుకు మనం మరల్చబడాలి. అప్పుడు మార్గమైన దేవుడు మన మార్గాన్ని ఆయన వైపుకు మలచి తను తాను ప్రత్యక్షపరుచుకొని ఆయన రాజ్యంలోనికి నిన్ను నన్ను నడిపింపచేస్తాడు. ఎందుకంటే ఆయన ద్వారానే తప్ప ఎవడనూ తన యుద్ధకు రాడు. ఈ వాస్తవాన్ని గమనించి గ్రహించి మరి దేవుని వాగ్దానం చొప్పున దేశము స్వస్థపరచుటకు ఆయన పేరు పెట్టబడిన ప్రజలు మరి మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. మరి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆయన మనఃపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం మోయబడింది. మరలా ప్రార్థన చేస్తే ఆకాశము తెరవబడింది. అలాగే మరి అన్యులతో కలిసి ఆయన మరి సవాలు చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది. ఆకలితో ఉన్నప్పుడు దేవుడు కాకోలముల ద్వారా మరి ఆయనకు సెలతిచ్చారు. ఒక సర్వసాధారణమైన మనుషుడే. కాబట్టి ఆయన పేరు పెట్టబడిన ప్రజలుగా ఆయన సన్నిధిలో ప్రార్థించవలసిన బాధ్యత, ఆ ప్రార్థనలో ఆయన వెతకవలసిన బాధ్యత, ఆ వెతికే సమయంలో మన చెడు మార్గాన్ని విడిచి ఆయన మార్గం వైపు మరల్చబడి ఆయన మార్గములో ఆయన వెతికితే ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. అదే రీతిగా మన ప్రార్థన బట్టి మన దేశానికి స్వస్థత కలుగుతుంది. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. ఈ కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ప్రభా, ఎప్పుడు ఏమి జరుగుతుందో అని, ఎప్పుడు ఎవరి గురించి ఏ వార్త వినవలసి వస్తుందోనని, ఎప్పుడు ఏ సమస్య, ఏ బలహీనత మమ్మల్ని ఆవరిస్తుందేమోనని కలత చెంది కలవరపడి ఆందోళన మధ్య భయభ్రాంతులతో మేము బ్రతుకుతున్నాం. ఎందుకంటే ఈ సమస్య గొప్పవారిని కానీ పేదవారిని కానీ అదే రీతిగా జ్ఞానవంతులను కానీ జ్ఞానహీనులని కానీ
మరి అధికారంలో ఉన్నవారిని కానీ నిరుపేదలని కానీ ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఎవరిని ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ రీతిగా ఆవరిస్తుందో తెలియని ఒక కల్మష ప్రపంచంలో మేము ఉన్నాం. వాయు కాలుష్యము, నీటి కాలుష్యము, వాతావరణ కాలుష్యము, ఎటు చూచిన కాలుష్యము, కలుషిత హృదయాలు. కాబట్టి మా హృదయాల్లో స్వస్థత కావాలి. మేము నివసించు ప్రపంచంలో స్వస్థత కావాలి. ఆ స్వస్థత కొరకు మా హృదయంలో ఉన్న కాలుష్యాన్ని విడిచిపెట్టి ప్రపంచ కాలుష్య శుద్ధి నిమిత్తం ప్రార్థించాలి అని మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, అవును ప్రభా, మా ప్రార్థనలు నీవు వినాలి, ఆలకించాలి, అనుగ్రహించాలి అంటే నాలో మాలో ఉన్న ఆ కల్మషం దూరపరచబడాలి. అప్పుడు మా చుట్టూ ఉండే కాలుష్యం స్వస్థపరచబడుతుంది. ఈ వాస్తవికతను మాకు దర్శనం ద్వారా గుర్తింపచేసి మాతో కలిసి అనేక సంఘాలు ప్రతి శుక్రవారం నాడు ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. 7 వారాల ప్రార్థన అనంతరం 50వ రోజు ఒక మంచి పండుగ మా ఆలయాల్లో జరుపుకుంటామనే నిరీక్షణతో, విశ్వాసముతో, పట్టుదలతో ప్రార్థన చేస్తుండగా ఆలకించింది ప్రభువా. దాని కొరకైనా సిద్ధపాటు కలిగిన హృదయాలను, ఆ హృదయ మనస్కులను ప్రభా లేవనెత్తండి. ఆశతో, ఆసక్తితో, పట్టుదలతో ప్రార్థించగలిగిన ప్రార్థన యోధులను ప్రభా మీరు నిలబెట్టండి. ఇంత గొప్ప ఆలోచన ప్రభా. నీ పేరు పెట్టబడిన ప్రజలు ప్రార్థన చేస్తే ప్రపంచము స్వస్థపరచబడుతుంది. ఎంత శక్తి ఆ ప్రార్థనకు ఉందో, ఎటువంటి ప్రభావాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఆ వాస్తవికతను గుర్తించి నేను నమ్మక, నీ మీద ఆధారపడక, లోకం వైపు చూస్తూ, లోకస్తుల వైపు చూస్తూ, ఎవరి ద్వారా మాకు భద్రత కలుగుతుందా, ఆరోగ్యం కలుగుతుందా అని ప్రపంచం వైపు చూస్తున్నాం. తమ్ము తాము రక్షించుకోలేని మానవుడు ఇతరులను రక్షించగలడా? రక్షించలేడు కదా. కాబట్టి ప్రభువా, మమ్మల్ని రక్షించగల రక్షకుని వైపు మేము మా చేతులెత్తి, మా హృదయాలు సమర్పించి, ఏక మనస్సుతో, ఏక తలంపుతో, ఏక ఆలోచనతో ప్రార్థించాలి. ఆ వాస్తవికతను ప్రభా మాకు ఎరుకపరిచిన దేవా, దానికి అనుగుణంగా మేము ఎలుగెత్తి నీ సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థన అనుభవాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థించే వ్యక్తి మమ్మల్ని రక్షించుటకు పరలోక సింహాసనాన్ని వదిలిపెట్టి పశువుల పాకలో పవలించుటకు సిద్ధపడిన వ్యక్తి అని, ఆయన రక్షించగల శక్తి అని, రక్షించే ఆసక్తి ఉంది కాబట్టి నరావతారిగా మా మధ్యకు అరుదించాడన్న వాస్తవాన్ని గమనించి, ఆ రక్షణ కార్యాన్ని జరిగించుటకు మరణాన్ని స్వాగతించాడని, మరణంలో నుంచి మమ్మల్ని తప్పించుటకు మరణ విజేత మా కొరకు నిరీక్షిస్తున్నాడని, ఆ పరలోక ద్వారం మా కొరకు తెరిచి ఉన్నాడన్న వాస్తవాన్ని గమనించి, ఆ రక్షకుని వైపు మా హృదయాలు తేరి చూచినట్లుగా, ప్రార్థించినట్లుగా, నీ ద్వారా కలిగే ఆధ్యాత్మిక ప్రపంచ ప్రవేశం కొరకు మేము సిద్ధపరచబడినట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటూ, కరోనా బాధితులుగా ఉన్న కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయారు. అనేక మంది దైవ సేవకులు వెడలిపోయారు. వారి కుటుంబాల్లో కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు, బిడ్డలు ఆదలయ్యారు. సంఘాలు, సంఘ కాపురుల కొరత ఉంది. అదే రీతిగా అనేక మంది విశ్వాసులు, సంఘ పరిచారకులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు.
కుటుంబాలకు మీరే సేద తీర్చండి, సంఘాలకు మీరే ఆదరణ తెచ్చింది. ఆ వెలితిని తీర్చగలిగిన ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ప్రభా తమ కాపరిని కోల్పోయిన సంఘాలకు, అదేవిధంగా కుటుంబాలకు అనుగ్రహించు. తమ ప్రియులు హాస్పిటల్లో ఉండగా, ఆక్సిజన్ అందక అనేక మంది విలవిలలాడుతుండగా ప్రభా నీవు జీవవాయువును అనుగ్రహించావు నాయన. నీవు అనుగ్రహించిన జీవవాయువు చేత జీవించవలసిన ప్రాణి స్వార్థపూరితమైన ప్రపంచాన్ని నిర్మించుకుని ఆ వాయువును కలుషితం చేశాడు. అందుకే పీల్చటానికి స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. ప్రభా ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి ప్రభు. మీరు ఆ ఊపిరిని ఏ రీతిగా జీవవాయువు ఇచ్చారు, ఆ రీతిగా ఆ మరణ పడకలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి ప్రభా ఆ పురుడు జీవాన్ని మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. జీవ ప్రదాత నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గం మాకు లేదు ప్రభా. మీరే స్వస్థపరచాలి, మీరే స్వచ్ఛమైన జీవవాయువు అనుగ్రహించాలి. వివిధ రుగ్మతుల చేత, వివిధ బాధల చేత, బలహీనత చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అసమాధాన స్థితిగతుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనేక మంది గురించి ప్రార్థన చేస్తారు. శాంతి ప్రదాత ఆ సమస్యలన్నిటికీ జవాబు అనుగ్రహించగలిగిన పరిష్కారకర్త స్థితులు చెల్లిస్తుంది. మీరే పరిష్కరించమని వేడుకుంటూ ఈనాటి ఆరాధన కార్యక్రమాన్ని, ఆరాధనలో పాల్గొన్న బిడ్డలను, వారి కుటుంబాలు, వారి కావాల్సిన ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆనందము మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము చదువుకుందాం. ఈనాటి ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు, అనగా చివరి 2 వచనాలు చదువుకుందాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకము అయిన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకుంటయునే. దేవుని వాక్యం వెనుక ముందు అందరము లేచి నిలబడి ఈ వాక్యం అనే ఆ కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము, నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. దయచేసి కూర్చునండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత కొన్ని వారములుగా యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రారంభం నుంచి మనము కొన్ని సందేశాలు వింటున్నాం. ఈ యాకోబు వ్రాసిన పత్రిక చెదరి ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి భక్తుడైన యాకోబు ద్వారా వ్రాయబడిన లేఖ. ఈ లేఖ ఒక విశ్వాసిగా
క్రైస్తవ జీవిత విధి విధానాలను ఏ రీతిగా అంగీకరించి కొనసాగింప చేయాలో క్రిస్టియన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ వాక్య భాగంలో అనగా ఈ పత్రికలో మనకు అనుగ్రహించబడింది. సిద్ధాంత సంబంధమైన విషయాలు కాదు, కానీ ప్రత్యేకించి ఒక విశ్వాసిగా మన ప్రవర్తన, మన భౌతిక ప్రవర్తన, నైతిక ప్రవర్తన ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ పత్రికలో ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఈ 25వ వచనం వరకు మనము జ్ఞాపకం చేసుకున్నాం. 19 నుంచి 25 వరకు ఆయన ఎక్కువగా మరి వినుటకు వేగిర పడాలి, మాటలాడుటకు నిదానించాలి, ఈ మాటలు కొనసాగింప చేస్తున్నాడు. అలాగే గత వారంలో వాక్యమునకు వినివాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించకపోతే అద్దములో తన సహజ ముఖమును చూచుకుని దాన్ని మర్చిపోయేవాడుగా, అనగా దేవుని మాటలు వినాలి, అలాగే అంగీకరించాలి. ఎందుకంటే ఆ వాక్యము ఆత్మలను రక్షించగల శక్తి గల వాక్యం. వాక్యం వినాలి, అంగీకరించాలి, అలాగే దాని ప్రకారము ప్రవర్తించాలి. వినాలి వినాలి వినాలి. సో ఈ 26వ వచనంలోకి వచ్చేసరికి వినడం గురించి చెబుతూ నోటికి కళ్ళెము పెట్టుకోవాలి, అనగా మాటలాడుటలో జాగ్రత్త వహించాలి అన్న వాస్తవాన్ని మన ఇక్కడ తెలియజేస్తున్నాడు. సో ఈనాటి ఈ వాక్య భాగంలో ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకుని నెడల వాని భక్తి వ్యర్థమే. అలాగా యూజ్లెస్ పైటీ, వ్యర్థమైన భక్తి, ఫలితము పొందని భక్తి. కాబట్టి ఈ భక్తి ప్రదర్శన అనే దాన్ని ఇక్కడ తెలియచేస్తూ, మరి ప్రదర్శించే భక్తి కన్నా ప్రవర్తించే భక్తి, ఆచరణాత్మకమైన భక్తి యొక్క అవసరత గురించి ఈ వాక్య భాగంలో తెలియచేస్తున్నాడు. కళ్ళెము అనే మాట చక్కని మాట. మనము ఈ గుర్రాలకు ఎక్కువగా ఈ కళ్ళెం కడుతుంటారు. అదే రీతిగా పశువులకు కూడా వ్యవసాయదారులు కడుతూ ఉంటారు. మరి గుర్రాలకు ఈ కళ్ళెం ఎందుకు కడతారంటే, గుర్రం యొక్క స్వభావం ఏంటంటే ఒకసారి ఆ గుర్రం మీద ఎక్కిన తర్వాత దానికి ఇచ్చ వచ్చినట్లుగా అది పరిగెడుతుంది. దాన్ని ఆపడం చాలా కష్టం, దాని వేగం కూడా చాలా అధికంగా ఉంటుంది. అందుకే ఈ వాహనాలకు వాటి వేగానికి కొలవటానికి హార్స్ పవర్ అంటుంటారు. కాబట్టి నోటికి కళ్ళెము పెట్టుకోవాలంటే నీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. ఈ విషయాన్ని 3వ అధ్యాయంలో కూడా 2 పోలికలు చెప్తాడు. ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 3-4 వచనాలు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము కదా, ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు సుక్కాని చేత తిప్పబడును కదా. ఆ సముద్ర అలల తరంగములో ఒక పడవ మునిగిపోకుండా కాపాడబడాలి, సరైన గమ్యం చేరాలి, సరైన గమనంలో వెళ్ళాలి అంటే అక్కడ వ్రాయబడ్డ మాట అంటే చిన్నదగు చుక్కాని. మన అవయవాల్లో కూడా నోటిలో ఉండే నాలుక చిన్నదే. దాని గురించి 3వ అధ్యాయంలో చాలా వివరించాడు. అక్కడికి వచ్చినప్పుడు మరి దాని గురించి పూర్తిగా మనం వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ వ్రాయబడ్డమంటే యు నీడ్ టు కంట్రోల్ వాట్ యు ఆర్ స్పీకింగ్. నీవు మాట్లాడినది ఏదో దాని విషయములో నీవు జాగ్రత్త వహించాలి. నీ మాటలు అదుపులో ఉంచుకోవాలి, అనగా ఆర్డర్లో ఉంచుకోవాలి. సరైన క్రమములో మనము మాట్లాడాలి. రాంగ్ వేలో కాదు, రైట్ వేలో నీ మాటలు ఉండాలి. 34వ కీర్తన 13వ వచనంలో కీర్తనకారుడు మాట్లాడుతూ, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము.
అనగా నీ పెదవులను కాచుకోవాలి. ఎందుకంటే ఆ నాలిక ద్వారా, ఆ నోటి ద్వారా, ఆ పెదవుల ద్వారా మరి ఉబికి వచ్చే దైవ వ్యతిరేకమైన మాటలు కానీ, దుర్మార్గపు మాటలు కానీ, చెడ్డ మాటలు కానీ, కపటమైన ట్విస్టింగ్ వర్డ్స్, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడుతుంటారు. చాలాసార్లు నేటి క్రైస్తవ సమాజంలో ఇది చాలా తరచుగా కనిపించే అంశం. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు వారిద్దరు కలిసి ఆ మూడవ వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు. ఆ మూడవ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు సర్వసాధారణంగా వినిపించే మాటలు ఏంటంటే మూడో వ్యక్తి గురించి మంచి మాటలు కాదు. మూడో వ్యక్తి గురించి వ్యతిరేకమైన సంభాషణ జరుగుతుంటుంది. ఈ లోపల ఆ వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఇమ్మీడియట్ గా సార్ మీ గురించే మాట్లాడుతున్నామండి, మీరు చాలా మంచోళ్ళండి, అలా చేశారండి, ఇలా చేశారండి. ఇమ్మీడియట్ కపటమైన ట్విస్టింగ్ వర్డ్స్, కపటమైన మాట. సరే, ఈ ఇద్దరు నుంచి మరొకరు వెళ్ళిపోతే మరి ఈ ఇద్దరు కలిసి అతని గురించి మాట్లాడారు. యథార్థత నీ మాటల్లో కానీ, నీ ప్రవర్తనలో కానీ, నీ క్రియల్లో కానీ, నీ ఉద్దేశాల్లో కానీ యథార్థత చాలా అవసరం. యథార్థత చాలా అవసరం. కాబట్టి చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకును అంటూ 15వ వచనంలో యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. God is watching. If you have a right relationship with God, God is watching each day what you are speaking, what you are listening, what you are doing. నువ్వేం చేస్తున్నావో, నువ్వేం వింటున్నావు, ఏమి మాట్లాడుతున్నావు. ఎందుకంటే God wants you to have a right relationship. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలన్నది దేవుని ఆసక్తి. కాబట్టి ఆ సంబంధంలోంచి, ఆ సంబంధ బాంధవ్యంలోంచి ఎక్కడ తప్పిపోతామేమన్న భయము దేవుడు కలిగి మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కాబట్టి ఆధ్యాత్మికత లేని భక్తి, ఆచార సాంప్రదాయమైన భక్తి, అది దేవునికి అయిష్టము. మరలా చెప్తున్నాను, ఆధ్యాత్మికత లేని భక్తి, ఆచార సాంప్రదాయమైన భక్తి, అది దేవునికి అయిష్టం. అందుకే ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకుంటాడు. ఎవరిని మోసపుస్తున్నావు? యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ బై స్పీకింగ్ ఇల్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడుతారు. నీ హృదయాన్ని నీవే మోసపుచ్చుకుంటున్నావు. ఆ వాస్తవాన్ని ఇక్కడ తెలియచేస్తాడు. ప్రసంగి గ్రంథంలో చాలా చక్కని మాటలు ఆ భక్తుల ద్వారా దేవుడు తెలియచేస్తాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి 1 నుంచి 7 వచనాలు నేను చదువుతాను. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గం పనులు చేదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచితముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాటు వల్ల స్వప్నం పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవుని మ్రొక్కుబడి చేసుకున్న దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మ్రొక్కుకున్న దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేతే తిరగని దేవుని ఎదుటి చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందువు. నీ నోటి మాటల చేత దేవునికి కోపం కలిగిస్తా. నీ నోటి మాటల చేత నీ దేహమునకు కష్టము, నష్టము కలిగిస్తా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, నోరా నోరా వీపుకు చేటు. సో మన మాటల ద్వారా మనం పలికే వ్యర్థమైన లేకపోతే కపటమైన
దుర్మార్గపు మాటల ద్వారా ఈ శరీరము బాధించబడుతుంది. అలాగే దేవునికి కోపము పుట్టిస్తుంది. కాబట్టి నీ మాటలు త్వరపడనీయక నీ నోటిని కాచుకోవాలి అనే మాటలు కావాలి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 16:18 కూడా, కొత్త నిబంధనలు కూడా మనం గమనిస్తే మరి అక్కడ ఆ చివరి మాటలు అనగా ఆ పత్రిక యొక్క చివరి మాటల్లో చివరి హెచ్చరికలు ఆయన మాట్లాడుతూ మరి అక్కడ ఉన్న కొంతమంది దైవ వ్యతిరేక బోధకుల గురించి అని చెప్తున్న మాట 18 నుంచి చూస్తే 16:18 అటువారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చకపు వలన నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. వారు దేవుని కాకుండా కడుపునకే దాసులంటూ వారు ఎటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇంపైన మాటలు, మనుషులను ప్రీతిపరిచే మాటలు. ఇక్కడికి వచ్చి నీ ద్వారా స్వలాభాన్ని ఆపేక్షించి నిన్ను మెప్పించి నిన్ను గొప్ప చేసి నీవు చేయుచున్న దైవ వ్యతిరేక క్రియలను కూడా దేవుని అనుకూలమైన క్రియలుగా నిన్ను గొప్ప చేసి చాలా బాగా చేశారండి అంటూ మెచ్చుకోవడం. ఇచ్చకపు మాటలు, మోసపుచ్చు మాటలు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతారంటే వారు తమ కడుపునకే దాసు. అనగా నీ యుద్ధకు వచ్చి ఎవరైనా నిన్ను వ్యర్థంగా పొగిడితే ఆ పొగడ్త ద్వారా కలిగే ఆర్థిక లబ్ధిని ఆశించి ఆ వ్యక్తి నీతో మాట్లాడుతున్నాడు అని మనం గమనించాలి. ఈనాడు కొంతమంది దైవ సేవకులు కూడా స్వలాభాపేక్షతో కూడిన మాటలు, సంఘములో కొద్దిగా ధనిక వర్గంగా ఉన్నవారు, ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎంతటి చెడు ప్రవర్తన చేసినప్పటికీ కూడా వారి వైపుకు దృష్టి మరల్చారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధనికులైన వారు ఈనాటి ప్రపంచంలో వారు క్లబ్స్ లో కానీ లేకపోతే ఇంకొక చోట కానీ వారు విలువైన మద్యాన్ని కొనుక్కొని వారు తాగుతారు. లక్షలు వారు ఖర్చు పెడుతుంటారు. వారినెవరు పట్టించుకోరు. ఒక పేదవాడు ఏదైనా ఒక చీప్ లిక్కర్ కొనుక్కొని త్రాగి బయట కనబడితే, ఎందుకంటే వాడికి ఉండేది చిన్న గుడిసె, మిద్దెలు మేడలు ఉండవు, ఒక గదిలో వెళ్ళి తలుపు వేసుకుని త్రాగి ఎంజాయ్ చేయగలరు. ఇక్కడ సమాజం ఏమిటంటే ఈ పేదవాడిని త్రాగుబోతుంటుంది, వీడు దుర్మార్గుడు చెడ్డవాడు ఉంటుంది. అదే ఆ ధనికుడు చాలా విలువైన మద్యాన్ని స్వీకరించిన అతని త్రాగుబోతు అనే మాట అనటానికి మనకు నోరు కాదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను. కాబట్టి మనము అనగా దేవుని సేవకులు, ప్రత్యేకించి దేవుని సేవకులైన వారు దేవుని వాక్యాన్ని ఉన్నతిగా బోధించాలి. ఎదురుగా విలువారి యొక్క మానసిక స్థితిగతులు బట్టి వారు అంగీకరించరా, లేకపోతే వారి ద్వారా వ్యతిరేకత ఏమైనా వస్తుందన్న ఆలోచనతో మనము దేవుని వాక్యం గురించి, దేవుని వాక్యం అనగా దేవుని మాటలు, దేవునికి భయపడాలి, మనుషులకు కాదు, వినువారికి కాదు, వినిపించమని చెప్పిన వానికి భయపడాలి. సో వారు కడుపునకే దాసులు. వారు మోసపోవుట మాత్రమే కాకుండా ఇతరులను కూడా మోసపుచ్చుదురు. వారు మోసపోవుటకు మాత్రమే కాకుండా ఇతరులను కూడా మోసపుచ్చుతారు. కాబట్టి ఉపయోగకరమైన మాటలు, సామాజిక బాధ్యత, వ్యక్తిగత పరిశుభ్రత ప్రదర్శించే భక్తి కన్నా పాటించే భక్తి ముఖ్యము అన్న వాస్తవాన్ని ఈ వాక్య భాగంలో తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను,
పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తునని చెప్పి తమ చెడుతనముల గురించి పశ్చాత్తాపడు వాడు ఒకడు లేకపోయాను. యుద్ధములకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. యుద్ధములకు పోవు గుర్రం వలె ప్రతివాడు తమకిష్టమైన మార్గం. రాయబడ్డ మాట అంటే దేవుడు చెవియొగ్గి వారి మాటలు వింటున్నాడంట. అనగా మనం మాట్లాడే ప్రతి మాటను దేవుడు శ్రద్ధతో వింటున్నాడు, చెవియొగ్గి వింటున్నాడు. పనికి మాలిన మాటలు వారు మాట్లాడుచున్నారు. దేవుని ప్రజల గురించి దేవుడు స్వయంగా చెప్పిన మాట, వెన్ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ మై సెల్ఫ్ టు లిసన్ టు దెమ్, వారు ఏ మాటలు మాట్లాడుతున్నారు? పనికి మాలిన మాటలు, ప్రయోజనము కాని మాట. ఒక దుర్వార్త ఏదైనా తెలిస్తే క్షణాల్లో మనము ఫోన్ తీసుకొని వాట్సాప్లు కానీ, ట్విట్టర్లు కానీ, ఫేస్బుక్లు కానీ ప్రపంచం మొత్తానికి తెలియచేస్తాం. కానీ యేసును గురించిన సువార్త 2000 సంవత్సరాలుగా వినిపించబడుతున్న ఆ సువార్త వినిపించటానికి ఎంత ఆసక్తి కనపరుస్తున్నారు ఒకసారి ఆలోచించారు. సో దేవుడు చెప్తున్న మాట, నేను చెవియొగ్గి వారి మాటలు వింటున్నాను. దేవుని మాటలు పెడచెవిని పెట్టి వ్యర్థమైన పలుకులు, వ్యర్థమైన ప్రార్థనలు, వ్యర్థమైన పాటలు, వ్యర్థమైన ప్రసంగాలు కూడిన ప్రదర్శించబడే భక్తి, ఆ భక్తి వ్యర్థమే. ఎందుకు వ్యర్థమే అంటే యెషయా గ్రంథము 59:1-3 ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు అని చెబుతూ, మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరడం లేదని చెబుతూ, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది కాబట్టి మీ మాట విన్నది. రక్షింపనేరకున్నట్టు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్టు ఆయన చెవులు మందము కాలేదని చెబుతూ, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరడం లేదు. కారణం ఏంటంటే నీ పెదవులు అబద్ధాలు ఆడుతున్నాయి. అనగా మన ప్రార్థనలో కూడా అబద్ధాలు ఉన్నాయి. దేవుడు ఆ ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వాలంటే ఆ ప్రార్థనలో కూడా అబద్ధాలు ఉన్నాయి. కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన కొన్ని మాటలు వినపడుతుంటాయి. నేను కొన్నిసార్లు మన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వింటూ ఉంటాను. ఆ ప్రార్థనలు కూడా స్వనీతిని వ్యక్తపరిచే రీతిగా మాటలు ఉంటాయి. నీకు ఆ దేవునికి తెలియదా నువ్వేంటో? నువ్వు చేసిందేంటో తెలియదా? నీ ప్రవర్తన ఏంటో తెలియదా? ఒకవేళ నువ్వు ఎవరికైనా మేలు చేస్తుంటే ఆ మేలు ఆయనకు తెలియదా? చెప్పాలా? నీ గురించి నువ్వు చెప్పుకోవాలా దేవునికి? స్వనీతిని వ్యక్తపరిచే సంభాషణలు దేవునితో సంభాషించేటప్పుడు, నేను ఫలాని వాళ్ళకి అది చేశాను, ఫలాని వాళ్ళకి ఇది చేశాను. దైవ సేవకులైన వాళ్ళు మేము కూడా, వాళ్ళు నాకే ప్రార్థన చేశారు, నన్నే అడిగారు, నేనే ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేయగానే స్వస్థత కలిగింది, అద్భుతం జరిగింది. టేకింగ్ క్రెడిట్ టు అవర్ ఓన్ సెల్ఫ్. Taking credit to our own self is not good in the sight of God. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకి ఆరోపించారు. ఈ 7 వారాల ప్రార్థనప్పుడు కూడా చాలా మందికి మధ్యలో చెప్తూ వచ్చాను, దయచేసి నా పేరు మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రార్థన ప్రణాళిక కానీ, ఉద్దేశం కానీ, లేకపోతే దాని వెనుక ఉన్న ప్రేరణ కానీ దేవుడు అనుగ్రహించింది. మనం పాత్రలు మాత్రమే. ఆయన ఆ కార్యం నిర్వర్తించాడు. We are just an instruments in the hands of God. ఈ సుత్తిని తీసుకొని ఒక శిల్పాన్ని తయారు చేస్తున్నప్పుడు ఆ తయారు చేసిన శిల్పకారుని ఉద్దేశాన్ని బట్టి ఆ రాయి మనసుపడుతుంది, కానీ చేతిలో ఉన్న సుత్తిని బట్టి కాదు, ఉలిని బట్టి కాదు. You are just an instrument in the hand of God. మనము గర్వించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు అయోగ్యుడైన నన్ను ఆ ఇనప ముక్కను వాడుకున్నాడు కదా.
ప్రభా నీకే వందనాలయ్యా, నాకు ఈ అవకాశం ఇచ్చావు, నాలో ఈ తలంపు పెట్టావు ప్రభా, నీ చేతిలోని పాత్రగా వాడబట్టకు నాకు సహాయం అనుగ్రహించు. అంతేగాని ప్రభువునొద్ద ప్రజలు ఎదుట నీవు నేను గణపరచబడాలి, మెప్పించబడాలి, హెచ్చించబడాలి అని చేయబడే ప్రార్థన కానీ మాటలు కానీ దేవుని దృష్టికి అంగీకారం కాదు. అందుకే మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి, అనగా వెయిన్ గ్లోరీ, సెల్ఫ్ గ్లోరీ, ఈ స్వయం కీర్తి కొరకు చేసే ప్రయత్నాలు కానీ, ప్రార్థనలు కానీ, మాటలు కానీ దేవుని దృష్టికి అంగీకారం కాదు. సో ఆ మాట చెబుతూ 26వ వచనం అయిన తర్వాత 27వ వచనం, ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకొనచ్చు భక్తి గలవాడునని అనుకుని వాని భక్తి వ్యర్థమే. మరి ఏం చేయాలి అనడానికి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, సో మనము చేసే పెదవులతో చేసే ఆ మాటలు, అనగా కళ్ళెము పెట్టకుండా వృధాతిశయముతో చేసే మాటలు, ప్రార్థనలు కానీ, పాటలు కానీ, ఇంకేమైనా కానీ, ప్రసంగాలు కానీ, అవి ఆ భక్తి వ్యర్థమే అంటూ, నిజమైన భక్తి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏమనగా, పవిత్రమైన నిష్కలంకమైన భక్తి అనే మాటలు ఇక్కడ వాడతాం. అనగా పర్సనల్ ప్యూరిటీ, ద ఇన్నర్ పర్సనాలిటీ, బయటికి కనిపించే వ్యక్తిత్వం కాదు, వ్యక్తిని కాదు, బయటికి కనిపించే వ్యక్తి కాదు, అంతరంగంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. అందుకే నిష్కలంకమైన భక్తి అంటే పర్సనల్ ప్యూరిటీ, లేకపోతే ఇన్నర్ ప్యూరిటీ, ఇన్నర్ పర్సనాలిటీ. సో అంతరంగిక శుద్ధి కావాలి, ప్యూర్ అండ్ బ్లేమ్లెస్, పవిత్రమైన ఉద్దేశాలతో, ప్యూర్ మోటివ్స్ తో. అనగా దాని వెనుక భక్తి ప్రదర్శనలు, సెల్ఫిష్ డిజైర్స్, స్వార్థపూరితమైన ఆలోచనలు ఏవి ఉండకూడదు. ఏదో కావాలని, లేకపోతే మనస్సులో ఏదో దురుద్దేశాన్ని పెట్టుకుని చేసే క్రియలు దేవుని దృష్టికి అంగీకారం. కాబట్టి ఇక్కడ చేయవలసిన విషయాన్ని తెలియచేస్తూ, దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించాలి అని చెబుతూ, ఆ పరామర్శ వెనుక పవిత్రమైన నిష్కలంకమైన ఉద్దేశం ఉండాలి, భక్తి ఉండాలి. Charity is good and charity is essential, but the motive behind the charity is not acceptable. 10 మందికి సహాయం చేయడం అవసరం. ఆ సహాయం చేయడం ద్వారా గుర్తించబడాలి, మెప్పించబడాలి, హెచ్చించబడాలి అన్న ఆలోచన నీకు ఉన్నట్లయితే, ఆ ఆలోచన ద్వారా నీ భక్తి ప్రదర్శన వ్యర్థమే. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 3 విషయాలు తెలియచేస్తాడు. ఒకటి ఉపవాసం గురించి చెప్తాడు, ఒకటి దాతృత్వం గురించి చెప్తాడు, ధర్మము చేయనప్పుడని, ఇంకొకటి ప్రార్థన గురించి చెప్తాడు. ఈ 3 గురించి చెప్తూ, మీరు ప్రార్థన చేసినప్పుడు కానీ, మీరు ధర్మము చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు ఉపవాసం ఉన్నప్పుడు కానీ, మనుషులకు కనబడవలని చేస్తే నీవు ప్రతిఫలము పొంది ఉన్నావు. యు ఆర్ పెయిడ్ వాట్ యు వాంటెడ్. యు హావ్ రిసీవ్డ్ వాట్ యు వాంటెడ్ బికాస్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు బి సీన్ బై పీపుల్, టు బి ప్రైజ్డ్ బై ద పీపుల్, టు బి రికగ్నైజ్డ్ బై ద పీపుల్. Yes, you received what you wanted. తద్వారా నువ్వు కోల్పోయేది ఏంటంటే, పరలోకపు తండ్రి ద్వారా ప్రతిఫలాన్ని నీవు పొందలేవు. అర్థమవుతుందండి? నువ్వు ధర్మము చేసినా, లేకపోతే నువ్వు ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా,
బహిరంగంగా ప్రార్థన చేయొచ్చు, బహిరంగంగా దాతృత్వం చేయొచ్చు, బహిరంగంగా ఉపవాసం ఉండొచ్చు. కానీ ద మోటివ్ బిహైండ్, నీ అంతరంగంలో ఏ ఉద్దేశముతో ఈ క్రియలు చేస్తున్నావో ఆ ఉద్దేశము నిన్ను దైవ ఉద్దేశానికి లేకపోతే దేవుని ద్వారా కలిగే ఫలాలకు దూరం చేస్తుంది. మనుషుల చేత మెప్పించబడాలని చేస్తే మనుషులు నిన్ను మెచ్చుకుంటారు, దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వడు. అలా కాకుండా దేవుని చేత నీవు గణపరచబడాలని దేవుని కొరకు చేసి మానవుల చేత ఎటువంటి ఘనత కొరకు నువ్వు ఆపేక్షించక, తెలియకుండా కొంతమంది నమస్తే సార్ మీరు చాలా సహాయం చేస్తారని చెప్పడం, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ద ఇంటెన్షన్, ది ఇన్నర్ ఇంటెన్షన్, అందుకే పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి అనే మాట వాడుతున్నాడు. పేదలకు సహాయం చేయడం అనేది ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ, చేయాలి కూడా. దేవుని వాక్యం చెప్తాను, నేను తర్వాత రెఫరెన్స్ చెప్తాను. కానీ బిఫోర్ డూయింగ్ ఎనీ చారిటబుల్ డీడ్, చెక్ విత్ వాట్ మోటివ్ యు ఆర్ డూయింగ్. ఇట్ ఈస్ బెటర్ స్టాప్ డూయింగ్ వితౌట్ ఏ రాంగ్ మోటివ్. ఒక దురుద్దేశముతో, స్వార్థపు ఆలోచన చేత మెప్పించబడాలి, గుర్తించబడాలి. ఈనాటి రాజకీయ వ్యవస్థలో చాలా చారిటీస్ వస్తున్నాయి. దేని కొరకు? అల్టిమేట్లీ చివర్లో తిరిగి గెలిపించాలి, అధికారంలోకి రావాలి, తద్వారా మరికొంతకాలం అధికారంలో ఉండాలి, వారు కోరుకునేవి నెరవేర్చు. అన్ని ఉచితాలు. తద్వారా సామాన్యుడికి భారం పెరుగుతుంది. కాబట్టి క్రైస్తవ విశ్వాసముగా, దేవుని బిడ్డలుగా మనము ఎవరికి ఏ సహాయం చేసినా కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా, అనగా ఒక పేదవాడికి 1000 రూపాయలు ఇస్తే వాడు తిరిగి నాకు 2000 ఇవ్వడు. కానీ వాడి ద్వారా మనం ఏం కోరుతున్నామంటే, కనబడ్డ ప్రతిసారి వాడు నన్ను అయ్యా దండమయ్యా, అది ప్రతిఫలాపేక్ష. ప్రతిసారి వాడు ఇలా చేతులు కట్టుకుంటారు. సో ఇటువంటి ఆలోచన వ్యర్థమనే మాటలు ఇక్కడ వినపడుతున్నాయి. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా అక్కడ రాయబడ్డ మాట, దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందిలో పరామర్శించుట. పరామర్శించుట అంటే ఒక దుఃఖంలో ఉన్నారు, వెళ్ళి వారి భుజం మీద చేయి వేసి తట్టి, బాధపడబాకండి, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పి వారితో పాటు మనం కూడా 2 గుర్తు వదిలిపెట్టి, నేను వెళ్ళానండి, ఆ కుటుంబాన్ని ఆదరించి వచ్చాను, పరామర్శించాను, ప్రార్థించాను, వచ్చాను. అది కాదు పరామర్శ అంటే. ఆ దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించు. అనగా వారికి కలిగిన ఇబ్బందిని నిస్వార్థపూరితమైన ఉద్దేశముతో కొంతవరకైనా తీర్చడానికి చేసే ప్రయత్నం. కలిగిన ఇబ్బందిని పరిపూర్ణంగా తీర్చలేకపోవచ్చు, కానీ ఆ ఇబ్బందులో నేను ఒక వారికి చేయూతనివ్వటానికి నేను ఒక చేయి అందించాను. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు కూడా ఈ 2 వర్గాలు, ముఖ్యంగా దిక్కులేని పిల్లలు, విధవరాళ్ళు, అదే రీతిగా పరదేశులు, నిరుపేదలు, వీరి గురించి కొన్ని మాటలు ఉన్నాయి. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం గమనిస్తే, విధవరాలనైనను దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు. అదే అధ్యాయంలో దాని కంటిన్యూషన్ గమనిస్తే, విధవరాలనైనను దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదంటూ God is going to retaliate. నీ భార్య విధవరాలు అవుతుంది, నీ బిడ్డలు దిక్కులేని వారు అవుతారు. చాలా బాధకరమైన మాట. అనగా వారిని బాధ పెడితే, విధవరాల వైపు చిన్న చూపు చూసిన తండ్రిని కోల్పోయిన బిడ్డల పట్ల
మనం అశ్రద్ధ చేసిన, బాధ పెట్టిన, ద్వితీయోపదేశకాండం 10, 18, 19 కూడా తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్లకును, పరదేశులకు జాలి చూపుడి అంటూ మీరు 400 సంవత్సరాలు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీ గతం. పేదరికములో దిక్కులేని స్థితిగతుల మధ్య మీరు ఉన్నప్పుడు ఏ బాధను అనుభవించాలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బాధలోంచి విడుదల పొంది విముక్తి పొందిన నీవు నేను ఆ బాధలో ఉన్న మరికొందరికి సహాయం చేయడానికి నీవు నేను అనుభవించిన ఆ బాధను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వారికి జాలి చూపుడే. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో 17వ వచనంలో మనం గమనిస్తే, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి, విధవరాలి పక్షమున వ్యాజ్యమాడండి అనే మాటలు ఇక్కడ వాడబడుతుంది. అలాగే జకరియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, విధవరాలను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలచకుడి. వారిని బాధ పెట్టకుడి, కీడు చేయ తలచుకుడి. సో కాబట్టి ఇక్కడ యాకోబు చెప్తున్న ఈ మాట గమనిస్తే, దేవుని ఎదుట అనగా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదురగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుట. సో James was speaking about the reality of the religion, not the religion of deceptiveness. మనల్ని మోసపుచ్చుకునే భక్తి కాదు, దేవుడు కోరిన వాస్తవమైన భక్తి. యేసుక్రీస్తు కాలంలో లూకా 20:45-47 గమనిస్తే, యేసుక్రీస్తు కాలంలో పరిసయ్యులు, ఆనాటి పరిసయ్యులు నిలువుటంగీలు ధరించుకొని విధవరాల ఇండ్లను దిగంబరింగుచ్చు అనే మాట వాడు. విధవరాల ఇండ్లను దిగంబరింగుచ్చు, దోచుకుంటూ. మరి ఇప్పుడు ఆ సాంప్రదాయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ రెఫర్మేషన్ పీరియడ్ లో ఎవరైనా బిడ్డలు లేక చనిపోతే వారి ఆస్తి ఆ సంఘానికి వచ్చింది. ఆ విధంగా ఎవరు చనిపోయినా కానీ వారి ఆస్తి సంఘానికి రాయబడేది, ట్రాన్స్ఫర్ అయ్యేది. సో నిలువుటంగీలు ధరించుకొని విధవరాళ్ళ ఇండ్లను దిగమింగుతుంది. చక్కని మాట. సంఘ ఆవిర్భావం ఒకసారి మనం గమనిస్తే, అపోస్తలుల పాదాల దగ్గర తమ ఆస్తులు పెట్టారు. కారణం ఏంటి? అనేక మంది పేదవాళ్లకు, విధవరాళ్లకు. అపోస్తలుల కార్యము 6వ అధ్యాయంలో అక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటంటే, అనుదిన పరిచయంలో తమలోని విధవరాళ్లను చిన్న చూపు చూచునని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సరగసాగిరి. తమలోని విధవరాళ్లను చిన్న చూపు చూచినని అనగా వారు ఆదిమ సంఘం ఆవిర్భావంలో వారు సువార్త పరిచర్యనే ధ్యేయంగా పెట్టుకున్నప్పటికీ కూడా విధవరాళ్ల పట్ల, అనాథల పట్ల తమ శ్రద్ధను చూపించడంలో వారు వెనుకంజ వేయలేదు. అక్కడ వచ్చిన సమస్య 7 డీకన్స్ ఎన్నుకోవడానికి గల సమస్య అంటే, అవసరం ఏంటంటే, హీబ్రూ భాష మాట్లాడు విధవరాళ్ల పట్ల ఒక రకంగా, గ్రీకు భాష మాట్లాడు విధవరాళ్ల పట్ల మరొక రీతిగా ప్రవర్తించడం చూశారు. అనగా అక్కడ చారిటీ అనేది విధవరాళ్లను జ్ఞాపకం చేసిన అనుభవాన్ని మనము గమనించవచ్చు. అలాగే మరి పౌలు భక్తుడు కూడా తిమోతికి రాసిన పత్రికలో 1 తిమోతి 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు గమనిస్తే, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము, అన్నదమ్ములని, యవనులను, తల్లులను, వృద్ధ స్త్రీలను, అక్కచెలను పూర్ణ వివేకముతో, పూర్ణ పవిత్రముతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథలైన విధవరాలను సన్మానించుము. అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన యెడల వీరు మొదట తమ ఇంటి వారి భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటకును నేర్చుకునేవారు.
ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏ విధవరాలకైనా బిడ్డలు కానీ మనవరాలు కానీ ఉంటే మొదట ఏం చేయాలి? యు నీడ్ టు టేక్ కన్సర్న్ టువర్డ్స్ యువర్ మదర్. ఈనాడు అనాథ శరణాలైన వృద్ధాశ్రయాలను వచ్చాయి. బిడ్డలు గొప్ప గొప్ప వాళ్ళై వాళ్ళ అమ్మను చూసుకోలేక, వాళ్ళ నాన్నను చూసుకోలేక డబ్బులు కట్టి అనాథ శరణాలే పెట్టేస్తారు. మన వాళ్ళు కొన్నిసార్లు వెళ్ళి చూసాం. ఎటువంటి దయనీయ స్థితిలో శుచి శుభ్రత లేకుండా ఆ చివరి దశలో వారికి కావాల్సిన ఆరోగ్యకరమైన లేకపోతే మరి ఆ అనారోగ్య సంబంధమైన సమస్యలకు అనుకూలమైన ఆహారము దొరకక వారు క్షీణించి నిర్లక్ష్యపరచబడ్డామన్న దుఃఖము ఒకవైపు, నిరాదరణ గురి అయ్యామన్న వాస్తవం ఒకవైపు, కన్న బిడ్డలను ఏమి అనలేక పంటి బిగువున బాధను భరించేవారు. నిర్లక్ష్యపరచవద్దు. దేవుని వాక్యం చెప్తున్నది, దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఒకసారి మన గతానికి వెళ్దాం. మన పూర్వీకుల కాల పరిస్థితుల్లో మన పూర్వీకులకు ఆహారం లేనప్పుడు, ఆరోగ్యం కరువైనప్పుడు, విద్య వైద్య ఆరోగ్య సంబంధమైన అవకాశాలు లేనప్పుడు, విదేశాల నుంచి వచ్చి మనకు క్రీస్తును సువార్తను ప్రకటించిన ఆ విదేశీ మిషనరీలు కేవలము యేసుని గురించి మాత్రమే ప్రకటించారు. యేసుని గురించి మాత్రమే ప్రకటించినట్లయితే మన పితరులు యేసు వైపుకు ఆకర్షించబడి ఉండేవారా? కేవలము యేసుని గురించి మాత్రమే ప్రకటించి వారు వెళ్ళిపోయింటే ఈనాడు నీవు నేను ధరించుకోవడానికి వస్త్రాలు కానీ లేకపోతే ఈనాటి సామాజిక స్థితిగతులు కానీ ఉండి ఉండేవా? వారు ఆలయాలు నిర్మించారు, వాటితో పాటుగా హాస్పిటల్స్ నిర్మించారు, హాస్టల్స్ నిర్మించారు, బోర్డింగ్ హోమ్స్ నిర్వర్తించారు, అదే రీతిగా స్కూల్స్ నిర్మించారు, మనకు విద్యనిచ్చారు, వైద్యాన్ని ఇచ్చారు, అనాథలకు పాఠశాలలు, స్కూల్స్, హాస్టల్స్. ఈనాడు అవన్నీ కూడా మనము స్వాహా చేసింది. కాబట్టి ఆనాటి మన పితరులు క్రీస్తు వైపుకు ఆకర్షించబడడానికి కారణాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. ఎందుకంటే వారి సామాజిక జీవిత విధి విధానాల్లో మార్పు కలిగింది, వారికి విద్య వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, వారి స్థితులు మారాయి, చదువుకున్నారు, ఉద్యోగస్తులు అయ్యారు, వారి బిడ్డలుగా మనము ఆఫీసర్లం అయ్యాం, ఆస్తులు సంపాదించుకున్నాం, మేడలు సంపాదించుకున్నాం, పెద్ద పెద్ద పదవులు సంపాదించుకున్నాం. వారికి లేని వాహనాలు, వారికి లేని వస్తు సామగ్రి మనం సంపాదించుకున్నాం. Just only because they brought not only the gospel or the good news of Christ, but also they brought the resources to raise our social standards, సామాజిక స్థితిగతులు మార్చడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఎదనగా అంటూ దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులో పరామర్శించాలని చెబుతూ ద సెకండ్ ఆస్పెక్ట్, ది అదర్ ఆస్పెక్ట్ ఏం చెప్తానంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యాన్ని తనకంటకుండా తను తాను కాపాడుకోవాలి. కాబట్టి we are living in the human environment. This environment is being created by Adam. ఎటు చూచినా కానీ ఎటువంటి చూచినా కలుషితమైన హృదయాలు. మనిషి కలుషితమయ్యాడు. మనిషి నివసించే సమాజము కాలుష్యముతో నిండింది. వాయు కాలుష్యం కావచ్చు, నీటి కాలుష్యం కావచ్చు, మాట కాలుష్యం కావచ్చు, నోటి కాలుష్యం కావచ్చు. కాబట్టి నిహలోక మాలిన్యం అనగా భౌతిక సంబంధమైన ఈ ప్రాపంచిక సంబంధమైన మాలిన్యము నీకు అంటకుండా నీవు కాపాడుకో. వ్యర్థ భక్తిని వదిలిపెట్టాలి, కనుక ప్రదర్శించే భక్తిని వదిలిపెట్టాలి, ఆచరణయుక్తమైన భక్తిని
అనుసరించాలి. దాని కొరకైనా పేదవాడిని కానీ, దిక్కులేని వాడిని కానీ, విధవరాలను కానీ పరామర్శించాలి. వాటితో పాటుగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము అంతకుండా. నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. భక్తితో కూడింది కాదు, ఇట్స్ అ రిలేషన్షిప్. సో దేవునితో నీవు సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే తోటి మానవులతో కూడా సంబంధం కలిగి ఉండాలి. సో ధర్మశాస్త్రం అంతటిని 2 ఆజ్ఞల్లోనికి క్రోడీకరించి చెప్పాడు. నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. సో పైన చెప్పబడ్డ ఈ 2 విషయాల్లో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంక భక్తి ఏంటంటే, మొదటిది దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించాలి. ఎట్ ద సేమ్ టైం ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకో. So you need to maintain equal relationship with God and also fellow human beings. దేవునితో అదే రీతిగా తోటి మానవ సమాజముతో. కాబట్టి దేవునితో మనకు కలిగిన సంబంధం అనేది తోటి మానవుల పట్ల మనము ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రభు నేర్పిన ప్రార్థన, మనము క్షమించిన ప్రకారము మనం క్షమించబడతాం. అనగా నా తోటి మానవుని నేను క్షమిస్తే ఎలా క్షమించానో, ఏ రీతిగా క్షమించానో, ఏ ప్రకారం క్షమించానో ఆ రీతిగా నేను క్షమించబడతాను. నేను ఏ రీతిగా ప్రేమించానో ఆ రీతిగా నేను దేవుని చేత ప్రేమించబడతాను. ఏ రీతిగా నేను కరుణించానో అదే కరుణ దేవుని నుంచి నేను పొందుతాను. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. కనికరం లేని వారు కనికరం లేని తీర్పును పొందుతారు. కాబట్టి వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ ఫెలో హ్యూమన్ బీయింగ్ అండర్ ది సఫరింగ్? శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న తోటి మానవుల పట్ల నీవు ఏ శ్రద్ధ కనబరుస్తున్నావో అదే శ్రద్ధ నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ వేదనలో, నీ ఇబ్బందులో నీ దేవుడిని యెహోవా నీ పట్ల చూపిస్తాడు. నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఆ శ్రమ దినములను నేను తప్పించాలంటే తోటి మానవుల పట్ల నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది, వారి శ్రమల్లో, వారి బాధల్లో, వారి కష్టాల్లో నువ్వు ఏ రీతిగా నీవు ప్రవర్తించావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. సో మొదటి అధ్యాయంలోని ఈ చివరి 2 వచనాలు చాలా ప్రాముఖ్యం. ఆయన ఆ అధ్యాయంలోని వివిధ పరంపరలను చెబుతూ ఈ 19 నుంచి వచ్చేసరికి మనం వ్యర్థమైన పలుకులు అనేకం పలుకుతుంటామండి. క్రియలు లేవు. కొంతమంది నాకు చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు అది చేయాలండి, ఇది చేయాలి, అది చేయాలి. చేద్దాం రండి అంటే, పాస్టర్ గారు మాకు కష్టమని భావించినప్పుడు చేయడానికి ఒక మార్గమన చూపించాలి కదా. చూపించాలి. సో మనం చెప్పువారముగా ఉన్నాం కానీ చేయువారముగా లేదు. మాట్లాడుతాం కానీ దాని ప్రకారము ప్రవర్తించడంలో మనము వెనుకంజ వేసి ఉన్నామేమో వ్యక్తిగతంగా నీవు నేను పరిశీలన చేసుకో. మళ్ళీ వాక్య భాగం చదివి నేను ముగిస్తాను. ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఎదురుగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను కాపాడుతుంది. ఇదే నిజమైన భక్తి. ఈ భక్తి దేవుడు కోరిన భక్తి, దేవుడు ఆశించే భక్తి, నీ నుంచి నా నుంచి నిరీక్షించే భక్తి. అటువంటి భక్తి విశ్వాసతను పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో పరిపూర్ణంగా కలిగించిన గాక ప్రార్థన చేస్తాను.
కృపగల దేవా దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలమందు ఈ వాక్యాన్ని మీరు మాకు వినిపించారు. భౌతిక నైతిక ప్రవర్తన విషయంలో మీ భక్తుడైన యాకోబు ద్వారా అనుగ్రహించబడిన మార్గసూచికలు ఒక్కొక్కటిగా మాకు వినిపించబడుతున్నాయి ప్రభువా. అవి వినువారం మాత్రమే కాకుండా వాటిని విని గ్రహించి వ్యక్తిగత జీవితానికి సరిపోల్చుకొని సవరించుకొని సరిచేసుకొని అనుసరించగలిగిన ఆ అనుభవాన్ని మాకు అనుగ్రహించు. ముఖ్యంగా మా భక్తి దేని మీద ఆధారపడిందో, ఒకవేళ వ్యర్థమైన మాటల ద్వారా వ్యర్థమైన భక్తిని ప్రదర్శిస్తున్నామేమో, ఒకసారి మేము ఆత్మ పరిశీలన చేసుకున్నట్టుగా మీకు ఉపదేశం. అలాగే నిరుపేదలు నిర్భాగ్యుల పట్ల మా ప్రవర్తన ఏ రీతిగా ఉంది, అలాగే మా వ్యక్తిగత జీవిత పరిశుద్ధత ఏ రీతిగా ఉందో పరీక్షించుకుంటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశించు. మరి కరోనా ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఎవరెవరు తమ ఆత్మీయులను కోల్పోయారో వారికి ఆదరణ కలిగిస్తున్నారు. ఇంకా హాస్పిటల్స్ లో, ఇళ్లలో, హోమ్ ఐసోలేషన్స్ లో బాధపడుతున్న వారికి పరిపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. ఈ 7 వారాల ప్రార్థన పరంపరలో అనేక మందిగా చేరి ఈ దేశము స్వస్థపరచబడినట్లుగా నిబద్ధతతో ప్రార్థించి ద్వారా మేమందరం కలిసి పండుగ చేసుకునే ఆ శుభ గడియ మాకు అనుగ్రహించుకుని వేడుకుంటాం. మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతమైన దీవెన, ఆదరణ అలా ప్రేమించి బిడ్డలకు చేరిన మనకు ఈ వాక్యం విన్న వాక్యాభిలాషులకు సదా తోడేదను గాక. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.